గణేష్ చతుర్థి పండుగ అంటే కేవలం పూజలతోనే కాదు, ముంబై వంటి మహానగరాల్లో ఇదొక మహోత్సవం. ఇక్కడ లాల్బాగ్ చా రాజా గణపతి మండలం ఏదైనా సాధారణ మండలం కాదు. ఇది మన దేశంలో అత్యంత ధనిక, అతి పవిత్రంగా భావించే గణపతి మండలం. ప్రతి ఏడాది లాల్బాగ్ చా రాజా దర్శనానికి కోట్లాది మంది భక్తులు బారులు తీరుతుంటారు. అక్కడి భక్తి సముద్రం, అజేయమైన ఆధ్యాత్మిక శక్తి ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగవచ్చు: ఈ మండపం వెనుక ఇంత రహస్యం, ఇంత భక్తి ఎందుకు? ఇది ఏదో సాధారణ విగ్రహం కాదు. ఇది భక్తులు వారి మనసులోని కోరికలు నెరవేరుస్తుందని విశ్వసించే స్థలం. ఈ గణపతిని దర్శించుకున్నవారిలో చాలామంది విజయం సాధించినట్టు, ఆరోగ్యం పునరుద్ధరించుకున్నట్టు చెబుతుంటారు. ఈ భక్తి, ఆధ్యాత్మిక శక్తులు, ఆ విశ్వాసం గణేశుడిని మరింత ప్రత్యేకంగా నిలిపాయి. లాల్బాగ్ చా రాజా మండపం చరిత్రను చూస్తే ప్రతి సంవత్సరం విగ్రహం పునర్నిర్మాణం చేస్తారు. అద్భుతమైన కళాశైలి, అతి పెద్ద విగ్రహం, వాటి అలంకరణ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఒకవేళ మీరు గమనించి ఉంటే, ఈ గణపతికి కళ్లలో ఉన్న కాంతి అంతా ప్రత్యేకమే. ఈ మండపం వద్ద జరిగే అలంకరణలు, పూజలు అంతా దేవుడికోసం మాత్రమే కాదు, భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టడానికి కూడా. భక్తులు ఇక్కడ ఏకంగా రూ. 400.58 కోట్ల విలువైన ఆభరణాలు, నగదును విరాళంగా ఇస్తారు. కాని అసలు ఈ మొత్తం ఏమవుతుంది? విగ్రహం అలంకరణకు, భద్రతా ఏర్పాట్లకు మరియు మండపం నిర్వహణకు వినియోగిస్తారు. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, భద్రతా ఏర్పాట్లు కూడా అద్భుతంగా ఉంటాయి. ప్రతి చిన్న అంశం సజాగ్రత్తగా నిర్వహించబడుతుంది. భక్తులు ఇక్కడికి వస్తే వారికి అన్ని విధాలా సౌకర్యం కల్పించడమే లక్ష్యం. ఈ మండపం వద్ద పోలీస్ భద్రత, ప్రైవేట్ భద్రతా సిబ్బంది, సీసీటీవీ కెమెరాలు అన్నీ ఎంతో నిశితంగా పనిచేస్తాయి. అందులో సెక్యూరిటీ సిస్టమ్స్, బాంబ్ స్క్వాడ్ కూడా ఉంటుంది. ఇంతకీ ఎందుకంతా భద్రతా ఏర్పాట్లు? ఇటువంటి భారీ భక్తి సముద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటమే లక్ష్యం. భక్తులు భయపడకుండా, సుఖంగా తమ పూజలు చేసుకోవడానికి వీలుగా అన్ని చర్యలు తీసుకుంటారు. లాల్బాగ్ చా రాజా గణపతికి విరాళాలు ఏమాత్రముంటాయంటే, కొన్ని సందర్భాలలో భక్తులు కోటలలో విరాళాలు ఇస్తుంటారు. ఒక్కోసారి అంత గొప్ప విరాళాల కారణంగా ఇక్కడ వచ్చే భక్తులు కూడా తమ సొంత ఆభరణాలు, నగలు, నగదును గణపతి విగ్రహం పక్కన ఉంచి పూజలు చేస్తారు. ఈ విరాళాలను మండల నిర్వాహకులు పూర్తిగా భద్రతతో ఉంచి వాటి వివరాలు నమోదు చేస్తారు. ఇక్కడ దొంగతనాలు జరగకుండా, పుకార్లు వ్యాపించకుండా విపరీతమైన భద్రతా చర్యలు తీసుకుంటారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, లాల్బాగ్ చా రాజా గణపతికి విరాళం ఇచ్చిన వారికి వారి కోరికలు నెరవేరతాయనే విశ్వాసం. ఎంతమంది ఈ గణపతిని మొక్కుకొని విజయం సాధించారో చెప్పడానికి ఆధారాలు లేకపోయినా భక్తులలో నమ్మకం మాత్రం అమోఘం. కొన్ని పుకార్లు కూడా ఉన్నాయి. లాల్బాగ్ చా రాజా వద్ద మొక్కి పూజ చేసినవారు తమ పనులు తప్పకుండా పూర్తి చేసుకుంటారని, కాని ఇక్కడికి రాకుండా వేరే చోట పూజ చేస్తే వారికి అనుకోని అపశకునాలు ఎదురవుతాయని. ఇలాంటి ఎన్నో రహస్యాలు, విశ్వాసాలు ఈ గణపతి మండలాన్ని మరింత ప్రత్యేకం చేస్తాయి. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి ఒక ప్రత్యేక అనుభవం ఉంటుంది. ఒక ఎత్తుగడలో ఇక్కడ పూజ చేస్తే గణపతివారి మనసులో కోరికలను నెరవేరుస్తాడనే విశ్వాసం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది కేవలం విగ్రహం కాకుండా భక్తుల హృదయాల్లో ఉండే ఒక నమ్మకం, ఒక ఆధ్యాత్మిక శక్తి. ముంబై లాల్బాగ్ చా రాజా గణపతి మండలం ఒక అసాధారణ గణేష్ ఉత్సవం. మిలియన్ మంది హృదయాలను దోచుకుంటూ కోట్ల విలువైన విరాళాలు సేకరించి భక్తి ప్రదర్శనలో ఒక అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఈ మండపం వెనుక ఉన్న భక్తి, భద్రత, విశ్వాసం ఎంత గొప్పదో మీరు కూడా తెలుసుకోవడం అనివార్యం. మీరు కూడా గణపతి బొజ్జన్నను చూడాలని, మొక్కాలని అనుకుంటున్నారా? మీ జీవితంలో ఏదైనా మార్పు కోరుకుంటున్నారా? లాల్బాగ్ చా రాజా గణపతి మండపం మీకు అదృష్టం తెస్తుంది అనేది చాలామందికి నమ్మకం. మీరు కూడా ఒకసారి ఆ మహాగణపతిని దర్శించి మీ కోరికలను పూజించండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై గణేశ.